నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. మీ అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నానండి. మన ఛానల్లో ఇకపై మీరు కోరుకునే వీడియో అయితే చేసి పెడతానండి. దానికోసం మీరు మన ఛానల్ పక్కన జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. అలా కాదు అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ నుంచి మీరు కోరుకున్న వీడియోని వాట్సాప్ ద్వారా అయితే షేర్ చేస్తానండి. కాకపోతే మీరు యూట్యూబ్ ద్వారా జాయిన్ బటన్లో జాయిన్ అయ్యారంటే యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుంది నాకు. అలా కాదు, డైరెక్ట్ నాకే మనీ పంపిస్తాము, మాకు వాట్సాప్లో మేము అడిగిన వీడియో చేసి పెట్టండి అంటే మాత్రం మీకు ఆ వీడియో కూడా వస్తుందండి. ఓకే, ఇంకా నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోట్ చేసుకోండి. ఒకవేళ అలా కాదు యూట్యూబ్ ద్వారానే పంపిస్తాము అంటే అలా కూడా పంపించవచ్చు. ఓకే, మీకోసం ప్రత్యేకంగా మీరు అడిగినటువంటి వీడియోని అయితే చేసి పెడతానండి. ఇంకా అందులో ఏమాత్రం వేరే విషయం అయితే ఉండదు. మీరు ఏది అడిగారో ఆ వీడియో మాత్రమే ఉంటుంది. మదనపల్లి మార్కెట్కి సంబంధించేయండి, మరే విషయాలు కాదు. ఓకే అండి, స్వామివారికి నమస్కరించేసి లోపలికి వెళ్ళిపోయి ఏ మండీలో ఎంత దిగింది, టోటల్ దిగుమతి ఎంత, కొత్త బండ్లు ఏమన్నా వచ్చినాయా, బయట బండ్లు, ఇవన్నీ చూసేద్దాం రండి. ఇంకా లేట్ లేకుండా పోదాం రండి. అందరికీ శుభోదయం అబ్బా. లోపలికి వెళ్తున్నాము. అబ్బా, పొగ మంచు అయితే కమ్మేసింది మార్కెట్ని. టైం వచ్చేసి ప్రస్తుతానికి 6:15 దగ్గర నడుస్తుందండి టైము. చూడండి, మంచు అసలు ఏమీ కనపడడం లేదు. నైట్ ఏమో అనిపిస్తున్నట్లుగా ఉంది. టైం అయితే 6:15 దాటి నడుస్తుంది. ఈ సమయానికి కూడా చూడండి ఏదో మబ్బులో వీడియో తీస్తున్నట్లు ఉంది. రండి, ఇంకా ఎంఎస్ఆర్ మండీలో అయితే కాయ ఏం లేదు, చూసారు కదా. ఇటుపక్క ఏబిఆర్లో దిగింది. ఏనా ఎంత ఉంటుంది ఇక్కడ? 200. ఏబిఆర్ మండీలో 200 ఉంటుంది అంటండి. రండి, ఇంకా చూపిద్దాం. చలిమంటలు వేసుకొని కూర్చోన్నారు. ఓకే, ఎస్పీజేలో ఏమీ లేవండి, ఖాళీగా ఉంది. ఎస్ఎల్ఎన్లో దిగిందండి ఒక 150 ఎస్ఎల్ఎన్ మండి. ఇంకా ఎంఎండి మండి చూసుకుంటే 50 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి ఎంఎండి మండీలో. పద్మావతి మండీలో అయితే కాయ ఏం లేదండి, ఖాళీగా ఉంది. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల దగ్గర ఒక 50+ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. అండ్ ఇంకా చూద్దాం. 6:15 దాటిపోతున్నా కూడా ఇంకా పొగ మంచు భారీగా ఉంది. అలాగే ఏదో నైట్ అయినట్లుగా ఉంది పొగ మంచు వల్ల. ఇంకా తెల్లారలేదు సరిగ్గా. మౌలాలి మండి ఏం లేదు, జనతా మండి ఏం లేదు, వీరభద్ర మండి కూడా ఇవాళ ఖాళీగా ఉందండి. రోజు కాయ ఉంటుండే మండీలో, ఇవాళ ఏం లేదు. ఏదో ఓల్డ్ మండి, 2000 సంవత్సరంలో ఉండే మండీలాగా ఉంది ఇది. ఇంకా అలాగే వెంచేశారు దాన్ని. ఎస్టీఎంలో కూడా ఏం లేదండి. మాలిక్ మండీలో కూడా ఏమీ లేదండి కాయ ఇవాళ. ఏదో ఆటో ఉంది, ఆటోలో ఏదో ఒక 20 బాక్సులు ఏమో ఉన్నట్టున్నాయి మాలిక్ మండికి. ఇంకా ఇటుపక్క జై భారత్లో ఏం లేదు. మదీనా మండీలో ఒక 100+ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. కాపండి చెల్లి. సిద్ధి వినాయకాలు చూసుకుంటే ఒక 200 పైనే ఉన్నాయండి, దగ్గర 300 వరకు సిద్ధి వినాయకాలు ప్రస్తుతానికి. పీవీఆర్లో అయితే కాయ ఏం లేదండి ప్రస్తుతానికి. భాగ్యలక్ష్మిలో మాత్రమే దిగింది. భాగ్యలక్ష్మిలో కూడా ఒక 200 ఉన్నాయా, 200 లోపే అండి. 100+ 200 లోపు అంతే భాగ్యలక్ష్మిలో ప్రస్తుతానికి. వెహికల్ దింపేసినారు దీన్ని. ఇటుపక్క ఎస్ఎంబీలో ఇటుపక్క ఏం లేదండి. అటుపక్క ఏమన్నా ఉంటే చూపిస్తాం. కేవీఆర్లో ఖాయం లేదు. బండ్లు కూడా ఏమీ లేవండి ఎగుమతికి సంబంధించి. ఇటుపక్క బండ్లు చాలా ఉంటుండే, అటుపక్క ఏమన్నా ఉన్నాయేమో చూపిస్తాను. ఇంకా జీపీఆర్ మండికి సంబంధించి ఎంత దిగి ఉంటుందంటే ఒక 100+ అయితే ప్రస్తుతానికి ఉందండి జీపీఆర్ మండీలో. రండి ఇంకా చూద్దాం.
ఎస్జిఎస్ మండి. ఇక్కడ ఒక బండి ఉంది ఎగుమతులకు సంబంధించి. ఎస్జిఎస్ మండికి సంబంధించి అటుపక్క నుంచి చూపిస్తానండి. ఇటుపక్క నుంచి అయితే కాయ ఏం లేదు. పివిఎస్ మండి. పివిఎస్ మండి ఎంత? 100 ఉంటాయా? ఎక్కువ అయిపోయినా. అయ్యో, పివిఎస్ మండిలో ఒక 100 వరకు ఉంటాయని చెప్తున్నారండి. కాయ లేదు, ఏం చేస్తారా, ఇబ్బందే, తప్పదు. ఎంఆర్ఎం మండిలో 50+ ఉన్నాయండి ప్రస్తుతానికి. రండి ఇంకా మిగతా మండీలు చూపించేద్దాం. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ అందివ్వాలి అనుకునే వాళ్ళు, అలాగే ప్రత్యేకమైన వీడియోలు కావాలి అని కోరుకునే వాళ్ళు, చెప్పాను కదండి, జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మన ఛానల్ పక్కనే కనబడుతూ ఉంటుంది జాయిన్ అని, జాయిన్ అవ్వచ్చు. అది యూట్యూబ్ ద్వారా డబ్బులు వెళ్ళి నాకు వస్తుంది, వాళ్ళకు సగము నాకు సగము. అలా కాదు, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా మీకు కోరుకున్న వీడియోని అయితే నేను మీకు పంపిస్తానండి. ఓకే, మినిమం ఫీజు అనేది ఉంటుంది. ఓకే, ఇంకా టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఎంత దిగిందో చూపిస్తాను రండి. ప్రతి మండి దగ్గర చలి మంటలు అయితే వేసుకొని కూర్చో ఉన్నారు. టీవీఎస్ మండి స్టాక్ దింపుతున్నారు బా. నిన్న దిగినటువంటి కాయకి ఒక 200 బాక్సులు 300 బాక్సులు యాడ్ అయిందా, అంతే. 200 నుంచి 300 యాడ్ అయింది అంతే అండి. దగ్గర ఒక 800-900 అలా ఉండొచ్చండి మొత్తం ఓవరాల్ స్టాకు. ప్రస్తుతానికి 900 నుంచి 800 ఆ విధంగా ఉండొచ్చు టీవీఎస్ మండీలో ప్రస్తుతానికి. ఇంకా రండి చూద్దాం మిగతా మండీల్లో. సెట్ కింద అయితే ఏం లేదు. ఓవరాల్గా చూసుకుంటే 800 పైన 900 దగ్గర అయితే టీవీఎస్ మండీలో ఉందండి ప్రస్తుతానికి. వేలం సమయానికి ఇంకా పెరగచ్చు అది. ఎస్జిఎస్ మండీ చూసుకుంటే ఖాళీగా ఉందండి ప్రస్తుతానికి, ఏం లేదు స్టాకు. సిఎంహెచ్ మండీలో ఒక 50+ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి సిఎంహెచ్ మండీలో. ఎండి మండీ వాళ్ళైతే ఇక్కడ క్రేట్లు అన్నీ తొలగించేశారు. ఇక్కడ కూడా ఏం లేదు. ఇంకా ఎంఆర్ మండీ కనుక చూసుకుంటే, ఎంఆర్ మండీలో ఎంత ఉంటుంది, 20+ అంతే అండి, అంతకు మించి లేదు. 20 కూడా లేవేమో, 20. వివిఆర్, ఓకే, వివిఆర్లో కూడా ఏం లేదండి స్టాకు. ఇంకా ఎస్ఎంబిలో కూడా ఇటుపక్క ఏమీ లేదు. టిఎల్డీలో దిగిందండి, 200+ అయితే ఉన్నాయి. 200 దగ్గర అంతే, ప్లస్ అని చెప్పలేము. 200 దగ్గర ఉన్నాయి టిఎల్డీలో ప్రస్తుతానికి. ఇంకా కేజీఎన్లో చూసుకుంటే ఓ వెహికల్ అయితే దింపుతున్నారు. ఇక్కడ కూడా అంతే అండి, 200 దగ్గర మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా బయట బండి అయితే ఇక్కడ ఒకటి కనబడుతుంది చూడండి, ఇక్కడ లారీ ఉంది, బయట బండి వచ్చింది. ఇంకా సిఎల్టీలో ఏం లేదండి ప్రస్తుతానికి. శ్రీనివాసాలు అయితే ఒక 50+ 100 లోపు అయితే దిగినాయి ప్రస్తుతానికి. ఇంకో మండి రెడీ అవుతుంది చూడండి, ఇక్కడ షెడ్ రెడీ చేస్తున్నారు, ఇంకో కొత్తగా రెడీ చేస్తున్నారు మండిని చూడండి. ఏం పేరు ఉంటుందో దీన్ని చూడాలి మరి. ఒక్క బండి అయితే ప్రస్తుతానికి దిగిందండి, బయట బండి ఇదిగోండి. ఒక సిఏకే మండీలో దింపుతున్నారండి ఒక వెహికల్లో. మరొక కాయ కింద ఉండేది 100 వరకు అయితే ఉంది. దగ్గర 100+ 200 దగ్గర సిఏకే మండీలో కూడా ఉందండి స్టాక్ ప్రస్తుతానికి. ఏ మండీలో ఇంకా అటుపక్క మండీల్లో కాయలు ఏమి ఉండకపోవచ్చు అండి. ఎక్కువగా దిగినప్పుడే అటుపక్క మండీల్లో కాయ కనబడుతుంది. చలిమంటలు ఇంకా బయట కాయలు అనేవి చూడండి. ఇక్కడ ఒక లారీ ఉంది, ఓకే, ఇక్కడ ఒక లారీ ఉందండి. మొత్తం ఇప్పటి వరకు 2 బండ్లు అయితే దిగినాయి మదనపల్లికి బయట కాయలు ప్రస్తుతానికి. ఇదిగోండి అక్కడ ఒకటి కూడా మళ్ళీ దిగుతుందండి, 3వ బండి వస్తుంది. 3 బండ్లు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా ఓవరాల్ మదనపల్లి దిగుమతి గురించి చూడాలంటే
ఒక టీవీఎస్ మండీలో తప్ప మిగతా యా మండీలో కూడా పెద్దగా కాయ లేదని చెప్పాలండి. ఓవరాల్గా చూసుకుంటే చాలా తక్కువనే చెప్పాలి. 2 బండ్లు ఉన్నాయండి. ఇదిగోండి, ఇంకా ఒకటే అనుకుంటే ఉదాహరణ అనుకో ఒకటి ఉన్నాయి. ప్రస్తుతానికి 4 బండ్లు అయితే వచ్చేసినాయండి. బయట బండ్లు చూడాలి. లోకల్ కాయ మదనపల్లిలో ఉండే మండీల్లో కాయ కంటే కూడా బయట వచ్చిండే కాయ ఎక్కువ ఉంది దిగుమతి. ఇవాళ దిగుమతి అయితే ఆ విధంగా అయితే ఉందండి. చాలా అంటే చాలా తక్కువ. ఒక టీవీఎస్ మండీకి తప్పితే ఆ మండీల్లో కాయ లేదు. ఓకే, ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అంటే, నిన్న మొలకల చెరువులో మూత మోగిచ్చేసిన ఈ ధరలు. మదనపల్లిలో కూడా నిన్న 570 అయితే పడింది. ఇవాళ ఏమన్నా 600ను దాటి వెళ్ళే అవకాశాలు ఉన్నాయో లేవో చూడాలి. క్వాలిటీ పడితే దాటి వెళ్తాయేమో చూడాలి. మరి స్వామి తిరుక్కొని చూపించేసిన మొత్తము మీరే చూసుకోవాలి. ఈ వీడియోని ఎవరెవరికి పంపించి వైరల్ చేస్తారో మీ ఇష్టం. ఇంకా ఓకే, థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ అందివ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. మీకోసం ప్రత్యేకంగా వీడియోలు ఉంటాయి. అలాగే మీరు కోరుకునే విధంగా కూడా వీడియోస్ అనేది చేసి పెడతానండి మీకోసం ప్రత్యేకంగా. అవి జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే చూడగలరండి. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. మదనపల్లి మార్కెట్కి సంబంధించి ఏదైనా మీకు వీడియో కావాలంటే చేసి పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ వేలం వీడియోలో కలుద్దాం.